మన చరిత్రలో ఎన్నో అధ్యాయాలు దాగి ఉన్నాయి. భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, అది నాగరికతలకు పుట్టినిల్లు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన గొప్ప సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఇక్కడే పుట్టాయి. ఇది సుమారు 5000 సంవత్సరాల క్రితం నదీ తీరాల మీదే మన తొలి నాగరికత పుట్టింది. హరప్పా, మొహంజోదారో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నగర నిర్మాణానికి ఉదాహరణగా నిలిచాయి. వీరు వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ గొప్ప విప్లవాలను కలిగించారు. వేదకాలం భారతీయ ఆధ్యాత్మికతకు పునాది వేసింది. వేదాలు మాత్రమే కాదు, భగవద్గీత మరియు ఉపనిషత్తులు ప్రపంచానికి స్ఫూర్తి కలిగించాయి. భారతీయుల విశిష్టమైన సంస్కృతి, సాహిత్యం, వేదాలు మరియు భాషా సంపద ప్రపంచానికి దిశానిర్దేశం చూపించాయి. గణితంలో జీరో ఆవిష్కరణ, ఖగోళ విజ్ఞానం మరియు వైద్యశాస్త్రంలో ఆశ్చర్యకరమైన పురోగతి సాధించింది. కళలో భారతదేశం తన ప్రత్యేకతను చూపించింది. భరతనాట్యం, కథకళి మరియు శిల్పకళలు ప్రపంచ కళారంగానికి వెలుగులు చెందించాయి. భారతదేశం పూర్వపు విజ్ఞానంతో ఆధునిక సమాజానికి అనేక స్ఫూర్తులు అందించింది. ఇదే మన జాతి గొప్పతనం. ప్రపంచానికి నాగరికత నేర్పిన భారతదేశ చరిత్ర గర్వించదగ్గది. మన గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోవడం, రక్షించడం మన బాధ్యత. ఈ కథనం మీ హృదయానికి తగిలిందా? కామెంట్ చేసి తెలియజేయండి. మనం అందరం కలిసి భారత వైభవాన్ని సంరక్షిద్దాం.